ఎక్కడి నుంచి ఆపానో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. లాస్ట్ టైం ఈ ట్యుటోరియల్ మీరు చూస్తుంటే దాంట్లో మీకు చెప్పాను, అండ్ తమిళ్ కూడా మీరు చూస్తున్నారు. దాని గురించి ఇంకా క్లియర్ గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, షార్ట్ లోనే చెప్పేస్తాను. ఇదే ప్రమోషన్ ని మనం క్రిస్మస్ కి కన్వర్ట్ చేద్దాం అని చెప్పాను, కొన్ని చేంజెస్ చేసి. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుంటాం. అండ్ ఈ ట్యుటోరియల్ మీరు చూడకుండా ఉంటే ఐ కార్డ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యుటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. క్రిస్మస్ ప్రమోషన్ కోసం నేను తీసుకున్న డేటా ఇది. దీన్ని నేనేం చేస్తానంటే Alt-ID ఒక డూప్లికేట్ ఫైల్ తీసుకునేసాను అనమాట. ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు. ఈ ఒక్క బ్యాక్గ్రౌండ్ తప్ప నుంచి ఈ మొత్తం మనం సెలెక్ట్ చేసుకునేసి లింక్ ఇచ్చేసి ఒక ఫోల్డర్ చేసేస్తాం. ఇక్కడ దీపావళి అని పెట్టేస్తాం. ఓకే, దీంట్లో నుంచి మనకు కావాల్సింది ఏంటంటే ఒక్క లోగో మాత్రమే. హైడ్ చేసాం కదా, ఈ హైడ్ చేసిన లోగోని మాత్రం మనం తీసుకుందాం. ఈ ఫోల్డర్ని మనం టోటల్గా హైడ్ చేసేద్దాం. లోగోని ఆన్ చేసేసాం. ఇది పైకి తీసుకునేసాను అనమాట. సేమ్ వ్యూ పాయింట్ చెప్పాను కదా, అందువల్ల నేను ఏం కదిలీకుండా అక్కడే ఉంది. దీన్ని మనం మనకు కావాల్సిన పద్ధతిలో మనం చేసుకుందాం. ఈ బ్యాక్గ్రౌండ్ ని మనం దీపావళికి యూజ్ చేసేసాం. మళ్ళీ నెక్స్ట్ మనం చేసేటప్పుడు ఏదైనా కొంచెం స్పెషల్ ఎఫెక్ట్ అయితే ఉండాలి కదా, అందుకని చెప్పేసి Ctrl+A, Ctrl+Shift+N, ఇక్కడ ఫిల్ విత్ ఓవర్లీ నేచురల్ కలర్ 50% గ్రే. అంటే దీనికి మీనింగ్ ఏంది? ఇది డార్క్ కాదు, లైట్ కాదు, ఇది ఒక న్యూట్రల్ కలర్. మనకి షూస్ కి వాడతాం బ్లాక్ కలర్, బ్రౌన్ కలర్, పాలిష్ అని చెప్పి. అది కాకుండా న్యూట్రల్ కలర్ అని ఉంటుంది, అది ఏ షూ కైనా వాడొచ్చు. ఎగ్జాంపుల్ మీకు ఇది కూడా ఆ టైప్ అనమాట. ఓకే, క్లిక్ చేశాను, ఓకే చేసేసా. చూసారా, గ్రే వచ్చేసింది. ఇది లోగోకి బ్యాక్ సైడ్ పంపించేసాను. బ్యాక్గ్రౌండ్ కి పైన ఉండాలన్నమాట. దీన్ని నేను స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, మీకు లేయర్ బాక్స్ కూడా పెద్దదిగా కనిపించాలి అని చెప్పేసి లేయర్ బాక్స్ కూడా పెద్దది చేస్తున్నాను, ఇంకా పెద్దది చేస్తాను. ఓకే, అయితే ఇప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్ కి ఎఫెక్ట్ ని యాడ్ చేద్దాం. ఫిల్టర్స్కి వెళ్ళాను, నాయిస్, యాడ్ నాయిస్. సేమ్ మనం రెగ్యులర్ యూజ్ చేసేది అదే కాబట్టి అదే ఉంది. దీనికి మనం కొంచెం గ్రైనీనెస్ తగ్గించుకుందాం. ఓకే, ఈ గ్రైనీనెస్ మనకు లైట్గా ఉంది, చూసారు కదా, ఒక ఎఫెక్ట్గా వచ్చింది. బట్ నాకు సెంటర్లో అంతగా అవసరం లేదు. దీనికోసం నేను ఇంకేం చేస్తానంటే, ఈ రెడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి Ctrl+Shift+N, ఒక న్యూ లేయర్ తీసుకున్నాను, బి సెలెక్ట్ చేసుకునేసాను, బ్రష్ షార్ట్ కట్ బి, కొంచెం బ్రష్ పెద్ద చేసుకునేసి నేను జస్ట్ ఇక్కడ సెంటర్లో 2 times క్లిక్ చేశాను. చూసారా, ఇప్పుడు ఇక్కడికి అక్కడికి తేడా రెడ్నెస్ మారింది కదా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ ఇంకో లేయర్ తీసుకుంటా. Ctrl+Shift+N, బ్రష్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ కలర్ చేంజ్ చేసేసి బ్లాక్ పెట్టేశాను. జస్ట్ 1 క్లిక్ చేస్తా. ఓకే, మనకి షాడో యాడ్ అయిపోయింది. మీకు చెప్పాను కదా, లోగో మనం ఒక దగ్గర పెడుతుంటే ఆ లోగో మనకు అక్కడ స్టే అయినట్టు ఉండాలి, పెట్టినట్టు కాదు. అందుకని చెప్పేసి ఇక్కడ షాడో తీసుకున్నాను. Ctrl+T, షాడోని సెలెక్ట్ చేసుకునేసి మళ్ళీ ఓవెల్ షేప్ లో తీసుకుంటున్నా. దీపావళి టైంలో నేను షాడో తీసుకున్నప్పుడు అక్కడ వేరు, బట్ ఇక్కడ కొంచెం పద్ధతి మారద్ది. ఇక్కడ కొంచెం షార్ప్నెస్ ఇస్తాను, అక్కడ షార్ప్నెస్ ఇవ్వలేదు నేను. ఓకే, ఇప్పుడు మళ్ళీ Ctrl+J, దాని పైకి తీసుకున్నాను, అదే షాడోని జస్ట్ అంతే. బట్ ఇక్కడ చిన్న చేసేస్తున్నా, మరి నాకు అంత పెద్దది అవసరం లేదు. Ctrl+T, ఓకే అంతే. చూసారు కదా, ఆడికిడికి చాలా తేడా వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు దీంట్లో నాకు కావాల్సిన ఎలిమెంట్ని నేను తీసుకుంటాను. ఫస్ట్ నేను క్రిస్మస్ ట్రీస్ దీన్ని తీసుకుంటున్నాను. సరే, ఈడ పెడదాం. పెట్టేసి దీన్ని వచ్చేసి ఓకే మల్టిపుల్ లోగోకి బ్యాక్ సైడ్ కొంచెం పెద్దవి చేసుకుందాం. Ctrl+T, ఎక్స్టెన్షన్ చేస్తున్నాను, ఆల్ట్ పట్టుకొని లాగుతున్నాను. ఇదంతా నాకు అవసరం లేదు, దీన్ని నేను ఎరేజ్ చేసేస్తాను. ఈ సెలెక్ట్ చేసుకున్నాను, ఎరేజర్ వచ్చేసింది. జస్ట్ ఇక్కడ చేసుకుని మనకు కావాల్సినంత వరకు ఎరేజ్ చేసేద్దాం. ఇది ఒపాసిటీ ఇంకా మనకి తగ్గించలేదు, ఒపాసిటీ కొంచెం తగ్గించుకుందాం. ఓకే, సార్ మన క్రిస్మస్ ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే క్రిస్మస్ తాతని తీసుకొని వచ్చుకుందాం. అది ఎగిరే తాత వచ్చేసింది కదా. Ctrl+T, చిన్న చేసుకునేసి మనకు కావాల్సిన సైజులో మనం అరేంజ్ చేసుకుందాం. దీన్ని కొంచెం రొటేట్ చేస్తున్నాం. ఓకే, చెప్పాను కదా క్రిస్మస్ తాత గాల్లో ఉండాలని చెప్పేసి, అందుకని చెప్పి. ఓకే, దీని ఒపాసిటీ కూడా తగ్గించేస్తున్నా. ఒక 30, మనం 30 పెట్టాము, 40. ఓకే, సాల్వ్. రిపీటెడ్గా ఉంది అంటే దీనికి మ్యాచ్ అయినట్టు ఉంది.
ఇక్కడికి ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం స్టైల్ని అప్లై చేద్దాం. ఎస్, క్యాప్ తీసుకొని వచ్చేసాను. కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ బ్రాకెట్, టాప్కి వచ్చేసింది లేయర్. ఇది కరెక్ట్గా అలైన్మెంట్ చేద్దాం. కంట్రోల్ టీ చేసుకున్నాం. కానీ ఇది ఎలా ఉంది, మ్యాచ్ అయితే కాలేదు. మీకు చెప్తున్నాను కదా, మనం ఏ వర్క్ చేసినా కానీ షాడోస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు ఇక్కడ అదే మైనస్ అయింది మనకి. దీనికోసం నేనేం చేస్తానంటే ఇదే క్యాప్ని కంట్రోల్ జే ఇంకో కాపీ తీసుకునేసి దాన్ని ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్, బ్లాక్ వచ్చేసింది. ఫిల్టర్కి వెళ్ళేసి బ్లర్, గాషియన్ బ్లర్ కొంచెం పెంచుదాం, ఇంకొంచెం చాలు. ఇప్పుడు ఓకే, క్యాప్కి బ్యాక్ సైడ్ పంపించేసి కంట్రోల్ టీ ఆ షాడోనే సెలెక్ట్ చేశాను. ఈ కార్నర్ పాయింట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి జస్ట్ క్రాస్గా కంట్రోల్ షిఫ్ట్ పట్టుకునేసి లాగుతున్నా. ఇవి చూడండి, ఈ సైడ్ మాత్రం అలాగే ఉంటుంది, ఈ సైడ్ ఎక్కువ శాతం వస్తుంది మనకి. ఓకే, ఒపాసిటీ తగ్గించుకుందాం. ఓకే, ఒపాసిటీ 60 లేదు 50 పెట్టుకుందాం. ఓకే, 50 పెట్టుకునేసాను. ఇప్పుడు సార్ ఎరేజింగ్ అవసరం లేదు, సరిపోయింది మనకి. ఎరేజ్ చేయటం లేదు నేను. ఓకే, ఎందువల్ల అంటే బ్యాక్ సైడ్ రెడ్ ఉన్న దాంట్లో మెల్ట్ అవ్వకుండా కొంచెం డార్క్నెస్ ఉంది అంతే. ఓకే, ఆడ వరకు సరిపోయింది మనకి. ఇప్పుడు రియల్ తాతను తీసుకొని వచ్చుకుందాం, అంటే ఫోటో. పోయి తాత వచ్చేసాడు. దీన్ని వచ్చేసి ఓకే ఈడ యాడ్ చేద్దాం. తాత బాగున్నాడు. ఓకే, దీన్ని వచ్చేసి ఈ వైట్నెస్ ఉంది కదా, దీన్ని అరెస్ట్ చేసేద్దాం. దీనికోసం కంట్రోల్ జే ఒక కాపీ తీసుకునేసాను. అది వచ్చేసి మల్టిపుల్ ఇచ్చేసిన తర్వాత దాన్ని బ్యాక్ సైడ్ పంపించాను. కంట్రోల్ లెఫ్ట్ బ్రాకెట్. ఓకే, డౌన్కి వెళ్ళింది కదా. ఇప్పుడు ఈ పైదాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకునేసి ఈ ఎరేజర్ వచ్చింది, దీన్ని కొంచెం బ్రష్ తగ్గించుకున్న తర్వాత ఇదంతా ఒపాసిటీ 40 ఉంది కదా, 100 పెట్టుకునేసి జస్ట్ ఇక్కడంతా ఎరేజ్. ఈ లైన్ అనేది చిన్న బిట్టం కాదు, పట్టించుకోబాకండి. మనకు ఆ వైట్నెస్ ఉంది కదా, అది మొత్తం ఎరేజ్ చేసేయాలి. చూసారా, దీన్నే సెకండ్ లేయర్గా కాపీ చేశాను కదా, దాన్ని వచ్చేసి నేను మల్టిపుల్ ఇచ్చేటప్పటికి ఏంటంటే ఆ షాడోస్ మనకి అక్కడ యాడ్ అయిపోయాయి. అంటే కట్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ సింపుల్ మెథడ్లో అయిపోయింది అన్నమాట మన పని. కంటెంట్ కనిపిస్తూ ఉంటుంది, మనకు కావాల్సిన షాడో విజిబుల్ అవుద్ది. ఓకే, ఇక్కడతో అయిపోయింది. చూసారా, క్లియర్ కట్. ఇప్పుడు నేనేం చేద్దాం దీన్ని, ఓకే క్రిస్మస్ డెకరేషన్ చేద్దాం. ఈ కార్నర్కి తీసుకున్నాను, జస్ట్ ఈడ యాడ్ చేస్తున్నాను. ఇది స్క్రీన్ ఇచ్చేద్దాం. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా తీసుకున్నాను, జస్ట్ ఈ కార్నర్కి వెళ్తున్నాను. దీన్ని కూడా స్క్రీన్ ఇచ్చేస్తున్నా. ఓకే, ఈ స్టార్స్ మనకు కనిపించే విధంగా దీన్ని కొంచెం పెంచుకుందాం. కంట్రోల్ టీ, కొంచెం అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఉండడానికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ సైడ్లో కొన్ని ఎలిమెంట్స్ తీసుకుందాం. ఓకే, తీసుకునేసాను. జస్ట్ ఈ కార్నర్కి వెళ్ళిపోదాం. కంట్రోల్ టీ సెలెక్ట్ చేసుకునేసాను, జస్ట్ కొంచెం పెద్దది. ఓకే, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ వైట్నెస్ వీటిని మల్టిపుల్ ఇచ్చేద్దాం, మనకి షాడో యాడ్ అయిపోద్ది. దీన్ని కూడా ఓకే, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకేముందో చూద్దాం, నాకు కూడా గుర్తులేదు ఏం తీసుకున్నాను. స్టార్స్ తీసుకున్నాను, జస్ట్ యాడ్ చేద్దాం. ఈ పాయింట్లో పెట్టుకుందాం. దీన్ని కూడా స్క్రీన్ ఇచ్చేస్తున్నా. చూసారా, ఇది పాయింట్. ఓకే, ఈడ ఒక పాయింట్ మనకు వచ్చినట్టు. అండ్ ఇది ఈ పాయింట్ ఉంది కదా, దీన్ని కట్ చేద్దాం. లాసో టూల్ సెలెక్ట్ చేసుకున్నాను, జస్ట్ ఓకే కంట్రోల్ జే. బట్ అక్కడే ఒక కాపీ పెడుతున్నాడు. ఎందువల్ల అంటే ఈ స్టార్ అనేది సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడ చూడండి ఇప్పుడు డిమ్ అయ్యింది. ఇప్పుడు పెట్టినప్పుడు గ్లోయింగ్ పెరిగింది కదా, ఒక్క స్టార్ అయినా కానీ ఉన్న స్టార్స్ కన్నా కొంచెం డార్క్నెస్ ఉండడానికి. ఓకే, మళ్ళీ ఇంకో కాపీ చేసుకుందాం. వీడికి ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి కాపీ చేసుకున్నాను. అండ్ ఇదే స్టార్ని జస్ట్ ఈడ, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా యాడ్ చేద్దాం. మళ్ళీ ఇంకోటి కాపీ చేసి జస్ట్ ఈడ, మళ్ళీ ఇంకోటి ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ దగ్గర కొంచెం యాడ్ చేద్దాం ఈ సైడ్కి. దీనికి అవసరం లేదులేండి. ఈ తాతకు కూడా యాడ్ చేద్దాం. ఓకే ఓకే, అండ్ ఈ చెట్టుకు కూడా, అంటే క్రిస్మస్ ట్రీకి
చేశాను. ఓకే, క్లియర్ కట్ మనకి ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ టైటిల్ని యాడ్ చేద్దాం. ఓకే, తీసుకునేసాను. ఇక్కడ ఇంకో స్టార్ కూడా యాడ్ చేసుకుంది, దాన్ని కూడా తీసుకునేసాను. అండ్ ఫస్ట్ దీన్ని గోల్డ్ కలర్ ఇక్కడ యాడ్ చేసేసాను. అండ్ ఈ స్టార్ని నేనేం చేస్తానంటే ఇక్కడ ఐ ఉంది కదా, దాని దగ్గర యాడ్ చేశాను. అంటే ఒక స్పెషల్ ఎఫెక్ట్ అనమాట. ఇక్కడ టైటిల్ వాళ్ళకి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళ సోషల్ మీడియా ఐకాన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ట్యాగ్ యాడ్ అవుతుంది. అండ్ మీరు చెప్పడం మర్చిపోయినట్టున్నారు, నా లోగో ఎలా ఉంది, బాగుందా లోగో డిజైనింగ్? ఓకే, అయితే దాంట్లో ఎట్టో కామెంట్ చేయలేదు. ఈ లోగో గురించి ఈ ట్యుటోరియల్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకేం డేటా ఉందో చెక్ చేసుకుని తీసుకుని వచ్చుకుంటాను. ఓకే, టైటిల్ డేటాని ఇటు తీసుకొని వచ్చాను. ఇటు చూసారు కదా, విత్ అవర్ క్రియేటివ్ సొల్యూషన్ మే యువర్ బ్రాండ్ జింగిల్ ఆల్ ద వే. ఓకే, ఇందాక చెప్పాను కదా, ఇక్కడ టైటిల్, ఇక్కడ సోషల్ మీడియా ఐకాన్, ఇక్కడ ట్యాగ్. ఆ ట్యాగ్ని కూడా యాడ్ చేసేస్తాను. తీసుకున్నాను, ఇక్కడ యాడ్ చేశాను. అంటే నా లోగో అని చెప్పేసాను కదా, అందుకని చెప్పేసి. ఓకే, ఎలా ఉంది? అదే బ్యాక్గ్రౌండ్లో అదే లోగోలో సమ్ ఎఫెక్ట్స్ని యాడ్ చేస్తూ ఒక క్రిస్మస్ ప్రమోషన్ని చేసాం. ఇది ఎలా ఉందో, ప్రీవియస్ ఎలా ఉందో, దీని కంపారిజన్ ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ ట్యుటోరియల్ చూసేసారు కదా, నెక్స్ట్ మీరు చేసే క్రిస్మస్ ప్రమోషన్ అద్దరిపోవాలి, అది కూడా పోస్ట్ చేయండి టెలిగ్రామ్ లో. నేను చూస్తుంటాను. ఈ ఎలిమెంట్స్ కూడా కావాలంటే మీకు టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. పాస్వర్డ్ ఈ ట్యుటోరియల్లో 2 parts గా డివైడ్ చేసి ఉంటాను. అంటే స్టోరేజ్ పర్చేస్ చేయాలంటే మీ సపోర్ట్ ఉండాలి. అప్పుడు దాకా టెలిగ్రామే. డిలీట్ అయిపోతే మాత్రం నన్ను అడగబాకండి మళ్ళీ. ఐ హోప్ ఈ ట్యుటోరియల్ నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి మరిన్ని ట్యుటోరియల్స్ మీకు నోటిఫికేషన్ అందడానికి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.